అందరికీ హాయ్ అండి. మార్నింగ్ నుండి ప్రోమో ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్న కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ అయితే పండగ చేసుకునేటువంటి ప్రోమో అయితే తీసుకొచ్చారండి ఉస్తాద్ మూవీ టీం వాళ్ళైతే. ప్రోమో అయితే అదిరిపోయిందండి. ఇక ప్రోమో గురించి మాట్లాడుకుంటే రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలండి. ఒకటి వచ్చేసి మ్యూజిక్ గురించి, ఇంకొకటి విజువల్స్ గురించి. విజువల్స్ అందులో కొన్ని నార్మల్ యానిమేటెడ్ విజువల్స్ అయినా కానీ చూడడానికి బాగున్నాయండి. అందులో కళ్యాణ్ గారు అలా వాక్ చేసుకుంటే వచ్చే లుక్ అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు అండి. ఇక రెండోది వచ్చేసి మ్యూజిక్ గురించి చెప్పుకోవాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చి ఈ మధ్యకాలంలో ఒక పుష్ప 2 తప్పితే మిగతా ఏ సినిమాలకు ఒక హై లెవెల్ మ్యూజిక్ ఇచ్చినట్టు మనకైతే ఎక్కడ అనిపించలేదండి. కాకపోతే ఆ లోటు మాత్రం ఈ సినిమాతో తీరిపోద్ది అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ ప్రోమోలో ఆ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదండి. ఆ మ్యూజిక్ వింటుంటే మనకి పాతకాలం గబ్బర్ సింగ్ రోజులు అయితే మనకు గుర్తొస్తాయండి. ఆ లెవెల్లో ఉంది మ్యూజిక్ వచ్చేసి. కళ్యాణ్ గారితో సినిమా అంటే ఇటు దేవిశ్రీ ప్రసాద్ గారికైనా అటు తమన్ గారికైనా ఎక్కలేని ఎనర్జీ వస్తుంది అనుకుంటాండి. అందుకే అటు ఓజీ చూసుకున్న అంతకుముందు వచ్చిన వకీల్ సాబ్ అయినా భీమ్లా నాయక్ అయినా ఇటు దేవిశ్రీ ప్రసాద్ గారితో చేసిన గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, జల్సా, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్. ఆ మ్యూజిక్ అయినా, బీజిఎం అయినా, సాంగ్స్ అయినా ఒక హై లెవెల్, ఒక హై రేంజ్లో మాత్రం కంపోజ్ చేయడం జరుగుతుందండి వీళ్ళిద్దరూ కళ్యాణ్ గారికి. ప్రోమో చూస్తే మనకు ఒకే ఒక మాట చెప్పచ్చు అండి. గబ్బర్ సింగ్ లాంటి సినిమా మళ్ళీ ఒకటి ఫ్యాన్స్కి రాబోతుందండి. ఫ్యాన్స్కే కాదు, జనరల్ ఆడియన్స్ అందరికి కూడా గబ్బర్ సింగ్ లాంటి సినిమా మళ్ళీ ఒకటి రాబోతుంది. ఆ రేంజ్లో హిట్ పక్కా కొట్టబోతుందని మనకు పక్కా అర్థమైపోతుందండి. ఇంకా అదేవిధంగా ప్రోమోలో అక్కడ ఉన్న జనాలందరూ పవన్ కళ్యాణ్ గారి మేనరిజం ఉంటుంది కానీ మనకి ఇలా అనేది, సో ఆ మేనరిజంని ఫాలో అవుతున్నట్టుగా మనకు కొన్ని పిక్స్ కానీ, ఆ యానిమేటెడ్ పిక్స్ కానీ చూపించడం జరిగింది. సో ఓవరాల్గా ప్రోమో అయితే అదిరిపోయిందండి. సాంగ్ మాత్రం ఎలా ఉంటుంది అనేది మనం February 22 వరకు ఆగి చూడాల్సిందండి.